మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? జగిత్యాలకి అతి దగ్గరలో ఉన్నటువంటి అంబర్పేట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది చాలా ప్రత్యేకత సంతరించుకుంది, అలాగే స్వయంభూ అని కూడా చెప్తున్నారు. సో చూద్దాము ఎలా ఉంది లోపల టెంపుల్ ఏంటి. కానీ దానికి వే కూడా చాలా ఎత్తుగా కొండపైన ఉన్నట్టుంది, కాబట్టి మాక్సిమం వెహికల్స్ రాకపోవచ్చు, కొన్ని రావచ్చు. నడుస్తూ అయితే వెళ్ళొచ్చు హ్యాపీగా. ఒకసారి వెళ్ళి పైన ఎలా ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్, దాని ప్రత్యేకతలు వాళ్ళ మాటల్లోనే విందాం రండి. చూసారు కదా, మనము టెంపుల్ దగ్గరకైతే కొండపైకి నడుస్తూ వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట చూస్తేనైతే లుక్ చాలా బాగుంది, ఏదో చాలా విశేషాలు ఉన్నట్టున్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో రానైతే వచ్చాము టెంపుల్ దగ్గరికి. ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తులో ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్యానర్ ఉంది, ఆలయ దర్శనం టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఆలయ దర్శనం టైమింగ్స్ 7 to 1 పెట్టారు. సో ఎవరైనా రావాలనుకుంటే ఆల్మోస్ట్ ఈ 7 to 1 బిట్వీన్ టైంలోనే రావాలి. కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా ముందు పూజలు చేయించుకునే వాళ్ళు, మేబీ అట్లా ఉండే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేసి రావచ్చేమో. సో లోపలికి వెళ్ళి అసలు టెంపుల్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది చూద్దాము, పదండి. టెంపుల్లోకి ఎంటర్ అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి ఎదురుగా కనిపించే విధంగా పెట్టారు. గరుత్మంతుడు కూడా ఎదురుగా ఉన్నారు. సో ద్వారపాలకుల్లాగా వెళ్ళి చూద్దాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసారా, అది ఒక రాయి అవతారంలో వెలిసింది, అందుకే దీన్ని స్వయంభూ అని చెప్తున్నారేమో. అసలు ఎప్పుడు అయింది ఇది, ఎలా బయటపడింది, ఇవన్నీ కూడా లోపల పూజారి ఉన్నారు. ఒకసారి వారిని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము రండి. ఫస్ట్ గా ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకి గణపతి, అది కూడా కుడివైపు తొండం ఉండి సకల కార్య సిద్ధి గణపతి ఇక్కడ ఉన్నారు. అలాగే దీనికి కాస్త ముందుకు వెళ్తే అమ్మవారు ద్వారపాలకులతో పాటు వెంకటేశ్వర స్వామి. అలాగే కాస్త ముందుకు వెళ్తే ఒక స్పెషాలిటీ ఉంది, తిరుపతి లాగా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పక్కన పుట్ట, అంటే నాగ పుట్ట కూడా ఇక్కడ ఉన్నది, చాలా ఏళ్ళ కింద అంట. దీనికి కూడా చరిత్ర చాలా ఉంది. లోపలికి వెళ్ళి అసలు వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు, ఇక్కడి స్పెషాలిటీ ఏంటి, అదన్నీ కనుక్కొని స్వామివారి దర్శనం చేసుకొని పుట్ట దగ్గరకు వద్దాము రండి ఫస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా కూడా ఒక రాయికి ఎంత మంచిగా ఏర్పడుతుందంటే చాలా మంది దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ మకర తోరణము, అలాగే ఒక మూతి భాగము, అలాగే శంకు చక్రాలు ఎంత క్లియర్ గా కూడా ఇట్లా ఏర్పడుతున్నాయి చూసారా, చాలా మంచిగా ఏర్పడుతున్నాయి. దీనికి వాళ్ళు అలంకరణ కూడా చేశారు. శంకు చక్రాలు ఇలా బండకి నెరిచి ఉండడం అనేది మనము చాలా అరుదుగా చూసినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుడి. ఇది ఇప్పుడే కాడదండి, 300 సంవత్సరాల క్రితం వెలిసిందంట. అంటే ఎంత పురాతనమైనది, ఎంత పవిత్రతకి దీనికి ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ ప్రత్యేకతనే కాదు, ఇంకొక ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది. ఏంటంటే చాలా మంది వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వచ్చి వెళ్ళిపోయే దారి మాత్రమే ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారానికి సపరేట్ గా ఒక ద్వారం పెట్టి దాని నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం అనేది ఒక
మనం చూసే ఉన్నాం కొన్ని గుళ్ళల్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గర్భాలయానికి ఉత్తర ద్వారం అనేది ఒక గర్భాలయానికి ఖచ్చితంగా మెట్ల దారితో సహా ఉంది. మనకి ఒకవేళ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవాలి అనుకున్న రోజు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటారంట స్వామివారి గర్భగుడిలోకి వచ్చి. అంతేకాదు విగ్రహాలు, మూల విరాట్లు, అలాగే ఉత్సవ విగ్రహాలతో పాటు కళ్యాణం ఇక్కడ మాఘ పౌర్ణమి, ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఇది 3 రోజుల సంబరంగా వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంతేకాదు ఈ పెద్దగా విగ్రహం కనిపిస్తుంది మనకు, స్వయంభూ రాయి కనిపిస్తుంది కదా, ఇది చాలా చిన్నగా ఉండేటువంటి టెంపుల్, చాలా చిన్నగా ఉండేటువంటి రాయి రాను 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 దాని పరిమాణం అనేది పెరుగుతూ పోయింది. అలాగే ఇంత పెద్ద గుడిగా డెవలప్ అయింది. అలాగే ఈ ఈ పక్క నుంచి దారి పుట్ట కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను, దాని ప్రత్యేకత కూడా చెప్తాను. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత పురాతనమైనటువంటి టెంపుల్, చాలా చిన్నగా ఉండేటువంటిది. దాతల సహకారంతో వీళ్ళు చాలా పెద్దగా నిర్మించుకున్నారు. ప్రతి ఏటా కూడా సంబరాలు బాగా, ఉత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. అంతేకాదు ఇది కంప్లీట్ గా కొండల మధ్యలో, అంటే గుట్టల పైన ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే ఆ కాలంలో ఆయన ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిసారు అనడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వ్యూస్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఎంత ప్రాచీనమైనది, దీనికి ఎంతటువంటి విలువ ఉంది. ఎందుకంటే మనకు ప్రాచీన కాలంలో చాలా వరకు దేవుళ్ళ విగ్రహాలు అన్ని ఈ మధ్య కాలంలో వెలికి తీస్తున్నారు. కానీ 300 సంవత్సరాల కింద దేవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎంత బాగా దీని అలంకరణ, టెంపుల్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ప్రతి ఒక్కరు రావడం కానీ, ఎంతో మంది, అంటే ప్రతి శనివారం కూడా చాలా మంది జనాలు, ఈ స్వామివారి భక్తులు చాలా మంది వచ్చి వారి కోరికలు చెప్పుకొని నెరవేర్చుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. అందుకని ఈయన నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి చాలా మంది మన ఉత్సవ రూపంలోనే, విగ్రహాల రూపంలోనే ఎప్పుడు మనకు కనిపిస్తుంటారు. కానీ ఇలా రాయికి రావడం అనేది చాలా అరుదు, చాలా తక్కువ. అలాంటిది నేను చూసిన వాటిలలో మాత్రం ఇది ఒకటి చాలా పవిత్రమైనదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఆలయానికి అర్చకత్వం వహిస్తున్నటువంటి, చాలా రోజుల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి సేవలో మునిగిపోతున్నటువంటి ఆలయ అర్చకులు నరసింహస్వామి గారు మనతో ఉన్నారు. ఆ పూజారిని అడిగి అసలు ఇక్కడ వివరాలు ఏంటి, ఈ స్పెషాలిటీ ఏంటి, వారి మాటల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్. నమస్కారం. గురుగారు, ఆలయాలు అన్ని ఉన్నాయి, కానీ ఈ విగ్రహంతో ఉండే ఆలయాలు మేము చాలా చూసాం, కానీ ఇదేంటి స్పెషల్, ఇక్కడ ఈ ప్రాముఖ్యత ఏంటి, మీ మాటలో వివరించండి. జయ శ్రీమన్. భక్త జనులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల అంబరపల్లి గ్రామం నందు స్వామివారు కొండపైన, ఇదంతా కొండ, ఇదంతా గుట్ట పైన స్వామివారు ఒక శిలా విగ్రహానికి, అంటే ఒక శిల అంటే రాయిని శిల అంటాం, ఈ శిలా విగ్రహానికి స్వామివారు ఒక రూపురేఖలు వెలిసినాయి. నామాలు, శంకుచక్రాలు, మూతి ఆకారం, మకర తోరణం యొక్క రూపురేఖలు వెలిసినాయి. దాదాపు 300 సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా మన పెద్దలు చెప్తారు. అప్పుడు ఇక్కడ గుడి లేదు, మనకు ఈ స్వామివారి తప్ప మనకు విగ్రహాలు లేవు. ఈ కొండపైన దాదాపు మన పెద్దవాళ్ళు వచ్చి ఇదంతా శుభ్రం చేసుకొని వాళ్ళకి తోచిన విధంగా, తెలిసిన విధంగా దీపార్థన చేసి కొబ్బరి కొట్టి మొక్కి వెళ్ళిపోయేవాళ్ళు. భగవంతుని దేవల్ల అనుకోకుండా భక్తులు వచ్చుడు చేసుడు, వాళ్ళకు ఎవరో ఏదో మొక్కుడు, వాళ్ళ మొక్కిన కోరికలు నెరవేరుడు, ఆ విధంగా అందరి సహకారంతో మన దొరగారు, జితేంద్ర దొరగారు బాధ్యత తీసుకొని అభివృద్ధి చేపించారు. మంచి గుడి డెవలప్ అయింది. ఎవరికి వాళ్ళు ఏ విధంగా మొక్కినా కానీ ఆ విధంగా కోరికలు నెరవేర్చిన భగవంతుడు. కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళకి తోచిన విధంగా సమర్పించుకున్నారు. మనకు గుడి మంచి అభివృద్ధి అయింది. మనకు స్వామివారి యొక్క ఈ రూపురేఖలు వెలిసినాయి. ఇవి దాదాపు 300 సంవత్సరాల క్రితం. అందులో ఈ గర్భాలయంలో మనకు ఉత్తర ద్వారం అనేది ఎక్కడా లేదు. అయితే ఆ ముక్కొండ వేసినాడు మనకు ఉత్తరంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అన్ని గుళ్ళ గుడి కట్టుకోవడానికి మనకు ఒక గేట్ పెట్టుకొని, దానికి ద్వారం పెట్టుకొని, కానీ మనకు మాత్రం ఆ బండ్ర మధ్య సొరంగం ఉన్నది. ఈ సొరంగాన్ని మనం ఉత్తర ద్వారం తయారు చేయబడింది. ఇక్కడ కూడా మనం మంచి అన్ని బందోబస్తు చేయడం. ఆ ఒక్కరోజు ఉత్తరంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, ఇక్కడ స్వయంవారిని దర్శనం చేసుకొని, మధ్యలో ఉత్తరముఖంగా ఉత్సవమూర్తులు పెడతాం. ఆ ఉత్సవమూర్తులను ఒక దర్శనం చేసుకొని, అక్కడ పూజలు చేసుకొని, తర్వాత బయట తీర్థపాసం చేసుకొని జరుగుతుంది. మనకు స్వామివారి సన్నిధిలో పుట్ట కూడా ఉంది. తిరుపతిలో ఉన్నట్టుగా మనకు పుట్ట కూడా ఉన్నది. ఈ యొక్క స్వామివారి దయ వల్ల భక్తజనులకు ఎవరికి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. నా పేరు నరసింహస్వామి. మాది వంశపరంగా వస్తున్నది భగవంతుని యొక్క సేవా కార్యక్రమం. మా నాన్నగారు దాదాపు ఒక 40 సంవత్సరాలు చేసిన, ఇప్పుడు నేను చేయబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది స్వామి యొక్క సేవ చేయబట్టి. ఇప్పుడు కామన్ గా చాలా గుళ్ళల్లో ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి శనివారం గాని, మంగళవారం గాని చాలా
రోజులు ఉంటాయి ఆ. కామన్ గా. మీ ఈ వచ్చే ఈ వెంకటేశ్వర స్వామికి మీరు ఏమైనా సపరేట్ గా పూజలు అంటే వేరే గుళ్ళల్లో కంపేర్ చేస్తే సపరేట్ గా ఏమైనా పూజలు నిర్వహిస్తారా? దానికంటే ఒక ప్రత్యేకమైన రోజు ఉందా భక్తులు రావడానికి కూడా? ప్రతి శనివారం భక్తులు జనం వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బుధవారం, బేస్తవారం, శుక్రవారం అనేది ఇక్కడ కింద బేతాస్వామి ఉన్నది. ఇక్కడ వంటలు నడుస్తాయి, కింద అన్ని రకాలు నడుస్తాయి. మీద దర్శనం చేసుకున్నాక, మీద మొక్కులు ముట్టేసినాక కింద వండుకొని పుట్టెనక చేసుకోండి మీదనే, పెళ్లి చేసుకోండి మీదనే, కింద మాత్రం భోజనాలు చేసుకోవచ్చు. కింద అన్ని విధాలు మనకు సౌకర్యం ఉన్నది. భక్తుల సహకారంతో అన్ని కొట్టలేదు. ఇక్కడ నీళ్ళ వసతు, మన ఏది వంటశాల వసతు, ధర్మశాలలు అన్ని విధాలుగా ఉన్నాయి. అందరికి సౌకర్యంగా ఉన్నది. అందరు వస్తున్నారు. శనివారం మాత్రం ఓన్లీ దర్శనానికి వస్తారు. మిగతా రోజుల్లో వంట వరకు ప్లస్ కార్తీక మాసంలో వనభోజనానికి వస్తారు. స్కూలు ఎందుకంటే మనకు సిటీకి దగ్గరలో మనకు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, బైపాస్ రోడ్ ఉంది. కాబట్టి సిటీకి అనుకూలంగా మనకు ఒకటి పిక్నిక్ పార్టీ ఉన్నది. కాబట్టి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, పిక్నిక్ పార్టీ వాళ్ళు, కిట్ పార్టీ వాళ్ళు అందరూ వస్తున్నారు. మంచి దర్శనం చేసుకొని వాళ్ళు వనభోజనంగా వస్తున్నారు, చేస్తున్నారు. చాలా మంది భక్తులకి అంటే ఎన్నో ఏళ్ల కిందిది కాబట్టి, ప్రాచీనమైంది కాబట్టి దానికంటూ స్పెషాలిటీ ఉంటుంది. చాలా మంది కోరికలు నెరవేరి ఇది మాకు ఇంత తొందరగా నెరవేరింది అని చెప్పిన అటువంటి భక్తులు ఉన్నారా ఎక్కువ సంఖ్యలో? చాలా మంది ఉన్నారు అమ్మా. మాకు అది కూడా కోరిక నెరవేరని చెప్పి చాలా మంది వచ్చారు. ఇక్కడికి అమెరికా వాళ్ళంటే కూడా అయ్యా మాకు అమెరికా వాళ్ళే, మేము ఎట్లా ఈ విధంగా దానికి తగ్గట్టుగా పూజ చేసినాం. ఆ భగవంతుని పాదాల పుణ్యాన మాకు వాళ్ళు అమెరికా పోయినారు. ఆ విధంగా అమెరికా పోయిన కూడా ఆ భగవంతుని ఒక గుడి అభివృద్ధి కొరకు సహకరించారు. అమెరికా పోయినారు, లండన్ పోయినారు. వేరే అంటే పెళ్లి వాళ్ళకి పెళ్ళైంది, పిల్లలు సంతానంగా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆ స్వామివారి కృప వల్ల అయినది. దీనికి కూడా సహకరించారు. భక్తులు మంచిగా వస్తున్నారు. ఇప్పుడు కామన్ గా గుళ్ళల్లో చాలా వరకు కూడా అంటే మీరు ఇన్నేళ్ల అర్చకత్వం వహిస్తున్నారు కాబట్టి మీ నాన్నగారి తరం నుంచి కూడా దీన్ని కాపాడుతూ వస్తున్నారు. ఇది ఎండోమెంట్ పరిధిలోకి వచ్చిందా, లేకపోతే ప్రైవేట్ గా ఎవరైనా దాతల సహకారంతో దీన్ని కంటిన్యూగా ఇంత పెద్దగా చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? ఏమన్నా ఎండోమెంట్ కింద కూడా ఉందా దీని వ్యవస్థ? ఇది ఎండోమెంట్ వ్యవస్థ లేదు. మన గ్రామ అభివృద్ధి నుంచి ప్లస్ దీనికి గ్రామానికి దరిదాపు అందుబాటులో అంతర్గమ ఊరున్నది. జితేంద్ర దొర గారు వారు బరువు బదిలీ తీసుకొని చందాలు వడకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా ఎవరికి వాళ్ళ స్తోమత గట్టు వచ్చిండ్రు. 500 నుంచి 5 లక్షలు 10 లక్షలు నాకు ఇచ్చిన ఉన్నారు. ఆ చందాలు వసూలు చేసిన డబ్బుతో ఇది అభివృద్ధి చేసిన తప్ప ఇది ఎండోమెంట్ కలదు, డీడీని కాలేదు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట అనేది ఒకటి అక్కడ వేలలు పెట్టినారు బయట. సో ఈ 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ గుళ్ళ టైమింగ్ లో ఇప్పుడు మామూలుగా వచ్చిన వాళ్ళకి అర్చన అభిషేకాలే కాకుండా ఇంకేమన్నా స్పెషల్ పూజలు చేసుకోవచ్చా? అలాంటి వసతులు ఉన్నాయా వచ్చే భక్తులకి? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సత్యవ్రత చేయొచ్చు, పుట్టెలు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. 1 గంటకి అన్నది ఏం లేదు. భక్తులు దూరం దగ్గరికి వస్తారు కాబట్టి మనకు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల కోసం 5 అవుతుంది. దానికి సమయం అన్నది ఏం లేదు. భగవంతు దర్శనానికి కల్పించడానికి కొరకు నేను ఎల్లవేళ ఉన్నా. పొద్దున 6 గంటలకు అంటే 5 గంటలకు వస్తా, 7 గంటలకు. ఎందుకంటే సమయం అంటే స్వామి వారి కైంకర్యం అంటే సేవా భాగ్యం చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఆ పరంగా 7 గంటలకు దర్శనం అని చెప్పి పెట్టడం. 6 గంటలకు వచ్చిన దర్శనం కలుగుతుంది, 7 గంటలకు వచ్చిన దర్శనం కలుగుతుంది. అదేవిధంగా 1 గంటకే బాధ్యత ఏం లేదు. భక్తులు ఉన్నారంటే వాళ్ళకు దర్శనం చేపిస్తా. నేను భక్తుల కొరకే, నేను భగవంతుడు ఉన్నారు, భగవంతుల కొరకు సేవ కొరకు నేను ఉన్నా. స్పెషల్ పూజలు అంటే స్పెషల్ గా కొన్ని ప్లేస్లలో మామూలుగా ఈ పూజ అని, అభిషేకం అని అలా కొంచెం ఏ గుడికి సపరేట్ గా ఆ గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది కళ్యాణాలని, లేకపోతే కొంతమంది ఇంకేమైనా అట్లా. ఇక్కడ స్పెషల్ పూజ ఏంటి? సత్యవ్రతం మాత్రమే ఉన్నది, అభిషేకాలు ఉన్నాయి. స్పెషల్ పూజ అంటే భగవంతుడు ప్రచారం ఇప్పుడు పబ్లిక్ ప్రచారం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంతకుముందు ఏంటంటే ఏం లేదు కాబట్టి వచ్చి కొబ్బరికాయ పట్టుకోవడం ఉండే భక్తులు. ఇప్పుడు పబ్లిక్ ప్రచారం జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం పరంగా మనకు ఆర్టీసీ వ్యవస్థ వల్ల ఆర్టీసీ బస్ పెట్టడం వల్ల ఇక ప్రచారం జరిగింది. మనం కళ్యాణం ఇప్పుడు ఆటో ద్వారా ప్రచారం చేస్తున్నాం, అట్లా ప్రచారం జరుగుతుంది. ఇక ముందు స్వామివారి ఎన్ని చెప్పించుకోవడం, ఆ భగవంతుని లీల, ఆయన లీల ఎన్నో విధంగా ఉంటాయి. ఇప్పుడైతే ఒక పెళ్లిళ్ళు జరుగుతాయి, సత్యవ్రతం జరుగుతాయి, పుట్టిన జరుగుతాయి. ఇక్కడ పెళ్లిళ్ళు కానీ, సత్యనారాయణ వ్రతాలు, ఇవన్నీ అంటే మన లైఫ్ కావాల్సిన ముఖ్యమైనటువంటి పూజలు అన్ని జరుగుతున్నాయి. అయితే మీరు అన్నట్టుగా 300 సంవత్సరాల క్రితము వచ్చింది అంటే దీనికి ఏమైనా పురాణం అంటే ఆ స్టోరీ ఏమైనా ఉందా? అంటే ఎలాంటి విషయాల్లో ఇది బయటకు వచ్చింది? స్వామివారి రూపు ఎవరైనా తీసారు? మీకు ఎవరైనా అంటే మీ పాత వాళ్ళు నాన్నగారి నుంచి చేస్తున్నారు కాబట్టి సాంప్రదాయంగా వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా ఇది ఇట్లాంటి సందర్భాల్లో బయటకు వచ్చింది అట్లా అని? శాస్త్రంలో ఏం లేవమ్మా. పెద్దలు అంటే ఇప్పుడు మన ఊళ్ళో ఒక పెద్ద మనిషి మొన్ననే కళ చేసిండు. ఆయనకు దాదాపు 103 ఇళ్ళు ఉంటాయి. మా తాత ఎక్కడనే ఇంటికలు, మా నాయన ఎక్కడనే ఇంటికలు అంటే దాన్ని బట్టి మనం ఒక 300 సంవత్సరాల క్రితం అనుకుంటుండే తప్ప శాసనం ఏం లేవమ్మా. అప్పటికి ఎవరు ఏం ఈ విధంగా ఇవ్వలేదు. పెద్ద మనుషులు మాత్రం మాకు ఎరకనే లేదు. అంటే మా తండ్రి కూడా ఇంటికలు ఇక్కడే, మా తాతయ్య కూడా ఎక్కడనే ఇంటికలు అనే విధంగా అంటే పురాతనమైంది. ఒక స్వామి 300 సంవత్సరాల క్రితం అనుకుంటే తప్ప శాసనం లేవమ్మా. ఇంత డెవలప్మెంట్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది? ఈ గుడి ఎప్పుడు నిర్మాణం జరిగింది? ఏ సంవత్సరంలో నిర్మాణం జరిగింది? ఈ గుడి అభివృద్ధి అనేది 2010లో ప్రారంభం జరిగింది. 2010 నుంచి 12 నడుస్తూ ఉన్నది. ఇప్పటికి నడుస్తున్న వరకు అందరి సహకారంతో స్వామివారు ఉన్నది వెలిసింది కాబట్టి, ఆయన రూపు బయటపడింది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ పక్కనున్న విగ్రహం ఏంటి? దాని
ప్రత్యేకత ఏంటి? వాళ్ళ శివపార్వతులు వారి పరివారం మొత్తం ఉన్నది. ఉమ్, మహాదేవ్ శంకర భగవానుడు, ఉమ్, పార్వతి మాత, ఉమ్, కొప్పల గంగమ్మ తల్లి, ఉమ్, ఇటు పక్క కుమారస్వామి, పక్క వినాయకుడు, కింద నందీశ్వరుడు, ఇటు లింగం, ఇటు గజసులం. అంటే భక్తులు ఎవరో వెనకట తీసుకొచ్చి పెట్టారట. మన పెద్దలు కూడా అన్నారు, అయ్యా అది ఎప్పుడో నుంచో ఉన్నది, దాన్ని తీయరాదు, మనం ఆ స్వామివారు తెప్పించుకున్నారు, ఆ స్వామివారి సన్నిధిలో ఉన్నది, మనం తీయద్దు పెట్టద్దు, మనం ఎవరు తెచ్చినో తెలియదు, ఎవరు పెట్టినో తెలియదు అన్నాక ఆ పెద్దల మాట విని నేను కూడా ఇక్కడనే స్వామివారి పక్కన ఉంచినాం. అంటే శివకేశవులు ఒకటే కాబట్టి అవును. ఆ స్వామివారి కూడా మనం ఎటు విధియలే ఎటు పెట్టలేం, అక్కడనే ఉన్నది ఆ స్వామివారి ఎంబడే. అప్పటికెళ్ళి ఆ స్వామివారికి ఈ స్వామి నడుస్తున్నాయి పూజకు, ఈ స్వామివారికి పూజ నడుస్తున్నాయి, అది అట్లనే ఉంచడం. దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా భగవంతుడు ఎట్లా ఆజ్ఞిత అట్లా అనుకున్నాం, ఆ స్వామివారి ఇక్కడనే ఉంచుకోవడం, ఇక్కడనే ఉన్నది, అది ఎట్లా వస్తుంది స్వామి. ఇది వాళ్ళు శివ పార్వతుల కుటుంబం, వారి పరివారం మొత్తం ఉన్నది. శివకేశవులు ఒక్కటే అనే నినాదం చాలా మంది, కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. ఈయన దగ్గరకు వచ్చి ఆయనను కొలవాలి, ఆయన దగ్గరకు వచ్చి ఈయనను కొలవాలి అనేది ఒక ప్రాముఖ్యత. అంటే తిరిగి చూడడానికైనా కొలవాలి. అంటే దేవుళ్ళంతా వేరు వేరు అనుకునే వాళ్ళకి ఇది ఒక నిదర్శనమే. శివకేశవులు ఒకటే దగ్గర ఉన్నాడు. అది చాలా పురాతనమైంది అంటున్నారు. అంటే దీంతో పాటు ఆ విగ్రహం వచ్చింది కాబట్టి అది కూడా చాలా పురాతనమైనదే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ అలంకరణ ఇదంతా కూడా మీరే స్వయంగా చేసుకుంటారా, లేకుంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా వేరే అంతా మీరే చేసుకుంటారు? ఇక్కడ ఏది చేసినా అన్ని మేమే చేసుకున్నాం, మేమే బాగా చేసుకుని అలంకార ప్రాయంగా అభిషేకాలు కానీ ఏది చేసినా అంతా మాదే. ఇక్కడ ఆల్వార్ విగ్రహాలు కూడా ఇక్కడ పొందుపరిచారు. అంటే వైష్ణవ సంప్రదాయానికి ప్రతీక లాగా ఇక్కడ అన్ని కూడా వెంకటేశ్వర స్వామికి కుడి వైపున ఉన్నాయి. అలాగే అమ్మవార్లతో సహా, అంటే ఉత్సవ విగ్రహాల్లో కానీ మనం మూల విరాట్ విగ్రహాల్లో కానీ చూసి ఉంటే అమ్మవార్లతో సహా వెంకటేశ్వర స్వామి ఉండడం కూడా, అంటే చాలా తక్కువ సందర్భాల్లో విగ్రహం ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే విగ్రహాలు కూడా అమ్మవారి సమేతుడై ఉన్నాడు. సో ఇది ఒక స్పెషాలిటీ. అయితే దీనికి ఒక పుట్ట ఉందంట బయట. దాని ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాము, ఖచ్చితంగా రండి. చూసాం కదా, లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్పెషాలిటీ పుట్ట, అంటే తిరుపతిలో ఉన్నటువంటిగా వెంకటేశ్వర స్వామి దగ్గర పుట్ట కూడా వెలిసిందంట. అంటే ఈ 300 సంవత్సరాల క్రితం స్వామివారు ఎలాగైతే వెలిసారో స్వయంభూగా, అదే టైంలో కూడా ఇక్కడ పుట్ట వెలిసిందంట. అంటే ఎంత ప్రాచీనమైంది. నాగుల పంచమి రోజు ఇక్కడికి ఒక 10 ఊర్లు, చుట్టుపక్కల ఉన్న 10 ఊర్ల జనాలంతా కూడా వస్తారట పాలు పోయడానికి. అంతేకాదు, నిజంగానే ఇది నిజమేనా అబద్ధమేనా అంటే ప్రతిదానికి కూడా ఇక్కడ ఒక నిదర్శనం అంటూ దాగి ఉంది. ఆ నిదర్శనం ఏంటో కూడా చూపిస్తానండి. ఇక్కడ మీరు ఫోటో కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంబర్పేట నాగదేవత అని కనిపిస్తుంది. దీనిలో ఎక్కడ ప్రత్యేకత ఉందనేది చూపిస్తా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి పుట్టలోంచి వచ్చిన పాము, అంటే నిజంగా కూడా చాలా పుట్టలు పాము లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే వెలిసారో అప్పుడు వచ్చినటువంటి నాగదేవత ఈ స్వయంగా ఫోటో ఉంది కాబట్టి ప్రతిదానికి ఒక నిదర్శనంతో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎంత ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది అంటే ఈ కొండల పైన ఎందుకు వెంకటేశ్వర స్వామి వెలిసారో. ఆ పక్కన మనం ఇందాక స్వామివారు చెప్తూ, పూజారి గారు కూడా చెప్తున్నప్పుడు, స్వామివారి పక్కన ఎక్కడైతే శివకేశవులు ఇద్దరు ఒకే దగ్గర, అంటే వెంకటేశ్వర స్వామి పక్కనే శివుడు, అలాగే అమ్మవారి సమేతుడై అంటే నాగదేవతతో సహా మనం వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని, గణపతి, శివ కుటుంబానికి సంబంధించినటువంటి శివకేశవులను, అలాగే నాగదేవతని మొత్తంగా ఒకే దగ్గర ఉన్న గుళ్ళన్ని కూడా మనం
వీక్షించవచ్చు. అలాగే ఇది చాలా పవర్ అంట. అంటే కొంతమంది గాజులు కూడా వేస్తున్నారు. అంటే వాళ్ళ కోరికలు కోరుకొని గాజులు వేయడం కానీ చూస్తున్నారు కదా, త్రిశూలాలకి గాజులు అంటే అమ్మవారికి మామూలుగా బియ్యం లాంటిది లేకపోతే ఆ గాజులు వేయడం కానీ ఇక్కడ ఏమైనా ప్రత్యేకత సంతరించుకున్నట్టుగా ఉంది. చాలా మంది మంచి అలంకరణ చేస్తున్నారు పూలతోటి, పసుపు కుంకుమాలతోటి. పుట్టని కంప్లీట్ గా అలంకరణ ప్రాయంగా చేశారు. దీనికి సపరేట్ గా కూడా ఈ టెంపుల్ వాళ్ళు కూడా దానికి సపరేట్ గా పార్టీషన్ ఏర్పాటు చేసి దానికి మిర్రర్స్ తో జనాలకు కూడా కనబడే విధంగా, అంటే ఒకవేళ క్లోజ్ చేసినా కూడా భక్తులు ఇబ్బంది పడొద్దు, ఖచ్చితంగా భక్తులు ఆ అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పి ఈ గ్లాసెస్ టైప్ లో ఫిట్ చేయించారు. కామన్ గా ఎక్కడైనా డోర్లు పెట్టి లాక్ చేసా కూడా లోపల ఉన్న దేవతను కనిపించకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం కూడా లేదు. వాళ్ళు ఒకవేళ క్లోజ్ చేసి లాక్ వేసినా కూడా బయట నుంచి వ్యూ ఉండేటట్టుగా నాగదేవత దర్శనం కూడా అందరికీ జరిగేలాగా ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా పుట్ట వెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఖచ్చితంగా చూడాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకే ప్రత్యేకతలు ఉన్నాయో కూడా చూద్దాం రండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం కొంతమంది భక్తులు వచ్చారు. వారి మాటలో కూడా అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటని వాళ్ళ మాటలు విందాం రండి. నమస్తే. మేము మేస్త్రి పని చేసుకోవడానికి వచ్చినాం ఆంధ్ర నుంచి. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరితే మేము మొక్కులు తీర్చుకోవాలనుకున్నాం. మా కష్టాలు ఒడ్డెక్కినాయి. దానివలన మేము మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినాం. మంచిగానే మా కష్టాలు తీరినాయి, మంచిగా ఒడ్డెక్కినాం. ఇప్పుడు కామన్ గా అంటే మీకు ఎవరైనా చెప్పారా ఇక్కడ ఈ గుడి ఉంది అని, ఎట్లా తెలిసి వచ్చారు? మేము ఈ ఊరికి పనికి వచ్చాం, మేస్త్రి పనికి. ఓకే. ఇక్కడ పని చేసుకుంటా ఇక దేవుడు ఉన్నాడు కదా అని ఏదో అట్లా వచ్చి దండం పెట్టిపోయినాం. ఇక తర్వాత మాకు మంచిగానే జరిగింది. దానివలన మళ్ళా మేము వారం వచ్చిపోతా ఉంటాం, మంచిగా జరుగుతుంది. ఏ వారం ఎక్కువ ఉంటారు ఇక్కడ మీకు తెలిసినంత వరకు? ప్రతి వారం ఉంటారు. సోమవారం ఉంటారు, మంగళవారం ఉంటారు, శనివారం ఉంటారు, గురువారం ఉంటారు, వీలైనంత వరకు బుధవారం కూడా వస్తూ ఉంటారు. జనం అయితే బాగానే వస్తున్నారు. మీరు కాకుండా మీ కుటుంబాలలో ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా గుడికి వెళ్ళండి ఇక్కడ అయితే మాకు కోరికలు నెరవేరాయి? మేము వచ్చి ఒక 4 నెలలు అవుతుంది ఊరికి వచ్చి. ఈ టెంపుల్ ముంగటనే రూమ్ తీసుకొని ఇక్కడనే ఉంటున్నాం. ఇక మా వరకు మేము వచ్చిపోతున్నాం. మాకైతే మంచిగానే ఉంది. బాగా మంది వస్తారు. బాగా మంది వస్తారు. కోరిన కోరికలు అయితే నెరవేరుతున్నాయి. భక్తులు కూడా బాగా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హైదరాబాద్, అక్కడ విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు. మంచిగానే టెంపుల్ మంచిగానే డెవలప్మెంట్ లో ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. అలాగే వారి ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ మాటల్లో విందాము, ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు ప్రేమలత. ప్రేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ వచ్చిన. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఎందుకు ఈ స్పెషల్ అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? స్పెషల్ ఏంటంటే 300 సంవత్సరాల కింద చెంకు చక్రాలు ఆ నామాలు తోని ఆ స్వామి ఆ బండకు వెలిసిండు అనమాట. వెలిస్తే మాకు తెలియలే ఇన్ని రోజుల నుంచి. 20 ఏళ్ల క్రితమే ఇక వాళ్ళు భక్తులంతా గుడి కట్టిస్తుండ్రు. కొంచెం డెవలప్ అయింది. ఇక మాకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని మేము వస్తున్నాము. నెరవేరాలి కూడా, ఇంకా కూడా గోవిందా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 300 సంవత్సరాల కింద ఇది వెలుగులోకి రాలి. ఓకే. ఎవరికి తెలియలే ఎక్కువ మందికి. ఇదంతా గుట్టలు, కొండ రాజ్యం ఉన్నది. ఇదంతా జగిత్యాల దగ్గర. ఇది అంబార్పేట. ఈ ఊరు పేరు అంబార్పేట, జగిత్యాల. ఇదంతా కొండలు గుట్టలు ఉన్నాయి. ఎవరికి తెలియలేదు. నిజంగా దేవుడు ఉన్నాడా అంటే ఎవరో ఒక భక్తులు చూసి ఉన్నాడు నిజమే అన్నోళ్ళే. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి డెవలప్ అయింది గుడి. వస్తున్నాం 300 సంవత్సరాల నుంచి. వాళ్ళ సహకారం తోటి గుడి నిర్మాణం అప్పటి నుంచి పూజలు చేస్తుండ్రు. అందరు భక్తులు వాళ్ళ శక్తి తీరు వాళ్ళు వచ్చి వాళ్ళ కానుకలు ఇచ్చుకొని వాళ్ళ కోరికలు మళ్ళీ నెరవేరితే మళ్ళీ భగవంతుడి దయతోటి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇంతవరకు అంటే చాలా మందికి వచ్చి కుటుంబాల పరంగా మీరందరు లేడీస్ కలిసి వచ్చిండ్రు కదా, ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా? శ్రావణ మాసం అని వచ్చినాము. కోరిన కోరికలు నెరవేరుస్తాయని ఓకే. ఇక్కడ అట్లాంటి స్పెషాలిటీ కూడా ఉంది. వనభోజనం కూడా చేసుకునే వసతులు ఉన్నాయా? వంట చేసుకొని తెచ్చుకున్నాము. ఓకే. వసతులు ఉన్నాయా ఇక్కడ? వసతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
నెరవేరినాయి కాబట్టి మళ్ళా వన భోజనానికి వచ్చినాం. శ్రావణ మాసం కాబట్టి అందరు కలిసినట్టు ఉంటది. అలాగే మీ కోరిక అంటే మీరు ఎవరికైనా చెప్పారా ఇలాంటి కోరికలు నెరవేరే? చూసిన వాళ్ళు మాకు చెప్తే మేము వచ్చాము. ఓకే, మీకు కూడా నెరవేరాలి. ఇంకా కూడా అందరికి నెరవేరాలి. అందరు చాలా పబ్లిక్ రావాలి. మళ్ళా భగవంతుడు అందరినీ రక్షించి ఈ గుడి అందరినీ ఆశీర్వదించి మాకు చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల పై భాగానికి వెళ్తే ఒక దేవుడి విగ్రహం ఉంది. అది ఎలా తయారు చేశారు, ఎంత ఎత్తులో ఉంది, దాని చుట్టుపక్కల కూడా ఏముంది అనేది మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో కూడా షేర్ చేస్తారండి. గుళ్ళో దేవుడిని చూడాలి అంటే ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలంటే ద్వారం తెరుస్తారు. కామన్ గా ఇక్కడ దారి కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళేటట్టుగా గర్భగుడికే డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నటువంటి దారి మనం చూస్తే ఇక్కడ మెట్ల దారి కనిపిస్తుంది. అది ఎక్కడ అంటే మనం గర్భగుడిలో లోపలికి వెళ్తాం కదా దేవుడి దగ్గరగా, అక్కడికి వెళ్తుంది. సో అలా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఇక్కడ ఇలా ఈ రూట్ లో వెళ్ళి ఉత్తర ద్వార గుండానే స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఉంది. మెట్ల దారి గుండా పైకి వస్తే ఇక్కడ ఒక ఆంజనేయ విగ్రహము చాలా ఎత్తుగా, అలాగే దీనికి ఎంట్రీగా గేట్ చాలా మంచిగా ఇబ్బంది లేకుండా స్టెప్స్ కూడా వేశారు పై వరకు వెళ్ళడానికి. వెళ్ళి చూద్దాము అక్కడ ఎంతవరకు, అక్కడ ఏమైనా ఉందా వెరైటీగా చుట్టుపక్కల. చాలా కానీ ఎత్తైన విగ్రహం ఉంది. అది ఎంత గుడి అయితే కొండపైన ఎత్తులో ఉందో అంతకంటే ఎత్తైన ప్రదేశంలో ఇక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో రెండు వైపుల నుంచి కూడా దారి, అంటే వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి కూడా పెట్టడం జరిగింది. పైనకి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం చాలా ఎత్తులో ఉంది. ఆ విగ్రహం కూడా నమస్కరిస్తూ, కామన్ గా గదతో ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే గద లేదు. అంటే లంకాదహనం చేసినటువంటి, తోకతో లంకాదహనం చేసినటువంటి ఒక ఆంజనేయుని రూపము నమస్కరిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ అంటే మామూలుగా ఎక్కడ చూసినా కూడా మనకి గద లేకపోతే ఇలా పట్టుకున్నట్టు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది కొంచెం అరుదు. విధేయుడై ఆ స్వామివారికి మేము కూడా ఆయనకు ఒక భాగంలో రాముడు సీతతో ఎట్లయితే ఒక యుగంలో తను మెదిలాడో, ఇంకొక కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన గురువుగా పూజించి నమస్కరిస్తూ ఈ విధేయ ఆంజనేయుడిగా ఇక్కడ ప్రసిద్ధిగాంచినట్టుగా తయారు చేశారు విగ్రహాన్ని. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంతేకాదు దీని చుట్టూరా కూడా ఒక ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కింద కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా నీట్ గా ఫ్లోరింగ్ కానీ ఏది కానీ ఇబ్బంది లేకుండా చాలా నీట్ గా చేశారు. ఇటువైపున ఒక లుక్ ఉంటే ఇంకొక మంచి దృశ్యాన్ని మీకు చూపిస్తాను రండి. అటువైపున ఆంజనేయుడు అయితే ఇక్కడ చూడండి ప్రకృతి ఒడిలో ఆంజనేయుడు ఉన్నట్టుగా ఉంది. ఎంత బాగుందో గ్రీనరీ. వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్. ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా గ్రీనరీ అంటే ఈ పచ్చదనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చాలా మంది కూడా ఎంతటి స్ట్రెస్ ఉన్నా కూడా పచ్చదనాన్ని చూస్తూ కూర్చోవాలని ఎంతో మంది వైద్యుల సలహాలు కూడా ఇస్తుంటారు. అట్లాంటిది ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల అన్ని పొలాలు, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చెట్ల మధ్యలో కాలువ పారుతూ ఇక్కడ వీక్షించుకోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఇంతకంటే మించి ఒక గొప్ప అనుభూతినిచ్చే ప్లేస్ మన జగిత్యాల జిల్లాలో దొరుకుతుందని నేనైతే అనుకోవట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా పిల్లలతో రావాలి, ఎందుకు ఇబ్బంది, అసలు పెద్దవాళ్ళం మనం వస్తే సరిపోతుంది కదా అని అనుకోకండి. పిల్లలకు కూడా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. అది కూడా చూపిస్తారండి. నేను చెప్పాను కదా పెద్దవాళ్ళే కాకుండా పిల్లలకు కూడా ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పి. ఇక్కడ అంతా కూడా గ్రీనరీ, పూల చెట్లతోటి నిండిపోయి ఉంది. చుట్టుపక్కలంతా పూల చెట్లు. ఆ పూల చెట్ల మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఊయల కూర్చోవడానికి, పెద్దవాళ్ళు కూర్చోవడానికి మంచి సీటింగ్ అరేంజ్మెంట్, అలాగే
ఎక్సర్సైజ్ చేయడానికి పిల్లలు ఆడుకునే విధంగా ఊయల కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. ఎంత బాగా నీట్గా ఏర్పాటు చేశారంటే ప్రతిదీ కూడా, అంటే పిల్లలు వస్తే ఈ ఆనందంతో పాటు ఆహ్లాదము వినోదము పంచుకునే దిశలో భగవంతుడి నామస్మరణలో పెద్దవాళ్ళు మునిగిపోతే వాళ్ళ ఆటల్లో పిల్లలు మునిగిపోయే విధంగా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. రంగురంగులుగా ఇక్కడ గ్రీనరీ అంటే ఒక ఉద్యానవనం టైప్ లో ఒక మినీ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే ఒకవేళ కనుక మన జగిత్యాల జిల్లాలో కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా, అంటే ఇక్కడ మ్యారేజెస్ అవుతాయని చెప్పారు, అన్నీ అవుతాయి కింద, అది కూడా ప్లేస్ ఉంది కాబట్టి పిల్లలతో తీసుకొచ్చే వాళ్ళే అయ్యో మాకేంటి ఇబ్బంది అని అనుకోకుండా చాలా మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. సో ఇంత బెస్ట్ ప్లేస్ని మీతో కూడా పరిచయం చేయించుకోవాలి, ఖచ్చితంగా మీకు కూడా చూపించాలి, దీని ప్రాధాన్యత ఏంటో చెప్పాలి. ఎంతో చాలా తక్కువ ప్లేసెస్లో మనకి గ్రీనరీతో పాటు ఉద్యానవనాలు మనం కల్పించుకున్నవి, కానీ ఇక్కడ అటు భక్తి భావనతో పాటు ఇక్కడ ఆనందము రెండు కలిపి ఒకే దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్లేస్ని అయితే మీరైతే మిస్ అవ్వకండి. చూసారు కదా, ఈ రోజు జగిత్యాలకి దగ్గరగా అంతర్గాం విలేజ్ కి దగ్గరగా ఉన్న అంబర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని, అలాగే అక్కడ ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని, అలాగే ఉద్యానవనాన్ని అన్ని కలిపి ఒక బంచెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఒకటి దగ్గర చూపించాను కదా. అటు భక్తి, ఇటు ఆనందం, ఇటు ఆరోగ్యం అన్ని ఒకే దగ్గర అండి. ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఇంత మంచి ప్లేస్ ని సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా చూసి, అలాగే స్వామివారి ఆశీస్సులు ఇలాంటి ఒక మంచి ప్లేస్ ని విజిట్ చేసినటువంటి అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సాకేత, సుమన్ టీవీ. థ్యాంక్ యూ.